ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. అమ్మా సత్య, నాన్న నాన్న అమ్మా సత్య. రాయుడు, ఈ పిల్ల నీ కూతురు కదూ? అవునమ్మా, ఈ బిడ్డ నా బిడ్డే తల్లి. అప్పుడు కనిపించకుండా పోయినది అని చెప్పినావు కదా. అవునమ్మా, నా మీద కోపంతో ఇల్లు వదిలిపోయినాది, మళ్ళీ ఇన్నేళ్లకు వచ్చినాది. ఏం చూస్తున్నావు రాయుడు? నీ కూతురు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీ కూతురని తెలియగానే నిన్ను చూపిస్తానని తీసుకొని వచ్చాను. మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం నీకు అలవాటే కదా. నన్ను వదిలేసి వచ్చినట్టే పాపం నీ పెళ్ళాం బిడ్డల్ని కూడా వదిలేసి వచ్చావంట కదా. స్వామి భక్తి అంటే కట్టుకున్న భార్య పిల్లలను వదిలేసి కత్తులు తీసుకొని తిరగడం కాదు రాయుడు. కనీసం నీ భార్య పోయిన తర్వాతైనా నువ్వు మారలేదంట కదా. ఏమ్మా, మీ నాన్న నీ కోసం ఎంత బాధపడి ఉంటాడు, నీ కోసం ఎంత వెతుకుంటాడో ఆలోచించావా? పాపం మీ నాన్నకి మాత్రం ఎవరున్నారు? అలా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. ఏంది రాయుడు ఇది? నీ కన్న బిడ్డను కూడా పట్టించుకోకుండా ఏం చేస్తా ఉండవు? అమ్మ కూడా లేకపాయే, ఆ బిడ్డ ఏం కావాలా? నువ్వు కూడా ఏందమ్మా అట్ట మీ నాయన్ని నిడిచిపెట్టి పోవుడేంది? ఆడికి మాత్రం ఎవరున్నారనుకున్నావు? నన్ను క్షమించు నాన్న. సత్య, వీడింది అసలు పని మానేసి కూతుర్ని పట్టుకుని ఏడుస్తా ఉన్నాడు. భరత్గాన్ని లచ్చమ్మకాడ ఇరికిస్తాడనుకుంటే ఇట్టా చచ్చా ఉన్నాడింది. అది సరేరా, నీ బిడ్డ నీ కాడికి వచ్చినాది కదా, ఇంకేడికి బోదులే. అయ్యమ్మితో నేను మాట్లాడతాను గాని ఇందాక ఏదో చెప్తా ఉండవు కదా. అదే ఎవరో నిన్నేదో చేయబోతా ఉండారన్నావు, ఎవరో చెప్పు. అవునరా, నువ్వు నాకు ఈ కుటుంబానికి కావలసినోడివే. నీ మీద కత్తి పెట్టినాడంటే ఆడికెంత పొగరుండాలా? ఆడెవడో చెప్పు. ఏంద్రా అట్టా చూస్తా ఉండవో? చెప్పు, ఎవరు నిన్ను చంపపోయింది చెప్పు. ఇప్పుడు భరత్ బాబే నన్ను చంపబోయినాడని చెప్తే ఏమైతాదో. నా బిడ్డ గురించి తెలుసుకొని ఇక్కడికి తీసుకొచ్చినాడంటే రేపు నా బిడ్డ ప్రాణం తీసినా తీస్తాడు. ఇప్పుడు ఏం చెప్పకపోవడమే మంచిది. ఏమైంది రాయుడు? పెద్ద అడుగుతా ఉండాడుగా, చెప్పు. అమ్మా, ఇన్ని దినాల తర్వాత నా బిడ్డ నా కాడికి వచ్చినాది. నేను నా బిడ్డతో కాసేపు మాట్లాడుకోవాలా? తర్వాత అంతా చెప్తాను. అమ్మ సత్య, రామ్మ పోదాం.
పోనీలే అయ్యా, ఆడు కూతురు వచ్చిన ఆనందంలో ఉండాడు. ఈ గొడవలన్నీ మర్చిపోయి ఆడిని కూతురుతో ఆనందంగా గడపని. ఏమిరా వీరభద్ర, ఆ రాయుడేంది అట్ట తప్పించుకున్నాడు? అసలు ఇన్ని దినాలు ఏడుండాదో కూడా తెలియనాడు కూతురు ఇప్పుడెట్టా వచ్చుండదురా? ఎట్టా వచ్చినదంటే ఏం చెప్పమంటావమ్మా? ఆ భరత్గాడే పోయి దాన్ని పట్టుకొచ్చినాడు. ఆ భరత్గాడే రాయుణ్ణి చంపడానికి మెడ మీద కత్తి పెట్టి బెదిరించినాడని ఒక్కసారి లచ్చమ్మ దగ్గర చెప్పుంటే మిగిలిన కథంతా నేను నడిపించేవాణ్ణి. కానీ వాడు చెప్పకుండా పోయినాడు. అసలు మనం ఆ రాయుడిని నమ్మి తప్పు చేసినామంటావా వీరభద్ర? వీడా భరత్గాడిని చంపుతాడని నమ్మడం మన తప్పు. వేరే ఎవరినైనా చూసుకొని ఉండాల్సింది. వేరే మనుషుల్ని పెట్టి ఆ భరత్గాడిని చంపేస్తే మనకింత బాధ ఉండేది కాదు. లేదమ్మా, పోయినసారి వేరే వాళ్లను పెట్టి ఏసేయాలని చూసినాం. ఏమైనాది? వాడు మనం అనుకున్నంత తేలికైన మనిషి కాదు. వాణ్ణి మనం చాలా తక్కువ అంచనా వేసినాం. ఇట్టాగైతే ఎట్టాగరా? ఆ లచ్చమ్మ ఆస్తి మొత్తాన్ని తీసుకుపోయి ఆ పిల్లకి రాస్తా ఉండాది. కనీసం మొగుడు విను ఉండావు, నిన్ను అడగాలనే జాసైనా ఉండాదేమో చూడు. ఈ ఆస్తి చూసే కదరా ఆ లచ్చమ్మ మెడలో తాళి కట్టి ఏళ్ళకి ఏళ్ళు ఊడి ఉంచేస్తా ఉండావు. అసలు తెలివిగా ఆస్తి ఎప్పుడో మనం రాయించుకొని ఉండుంటే ఈ బాధ ఉండేది కాదు. నేను మొదటి నుంచి ఓ పథకం ప్రకారమే చేసుకుంటూ వచ్చినానమ్మా. ఆ లచ్చమ్మకి రెండో మొగుడుగా వచ్చి ఈడ పడుండడానికి నాకేమైనా పిచ్చి పట్టినాదా ఏంది? దాని ఆస్తి ఏ రోజుకైనా నాకే వస్తాదనుకున్నా ఒట్టని ఈడ అజమాయిషీ చేసిన. నా కన్న కొడుకుని ఎవరికి తెలియకుండా దాచిపెట్టి ఓ అనాథని చదివిస్తున్నానని చెప్పి చదివించినాను. అట్ట చేసినందుకు నాకు ఎంత బాధగా కసిగా ఉండదో తెలుసామా? అయినా ఎందుకు భరించినాను? ఆ లచ్చమ్మ కొడుకును అడ్డు తప్పిస్తే ఆస్తికి ఎదురులేదనుకున్నా. కానీ వాడి పెండ్లా వచ్చినాది, వాడి కూతురు వచ్చుండాది. వీళ్ళకు తోడుగా ఆ భరత్గాడు వచ్చినాడు. చిన్నేళ్ల నా కష్టమంతా వీళ్ళొచ్చి పెన్నా నదిలో కలిపేసినారు. మరిప్పుడేందిరా? వాళ్ళని ఇడిచిపెట్టాల్సిందేనా? ఏమి చేయలేమా? ఆ భరత్గాడు కంటే మించినోళ్ళని నరికేసినోడివి నువ్వు వాణ్ణి చూసి భయపడేదేందిరా? నేను భయపడ్డం లేదమ్మా, అవకాశం కోసం చూస్తా ఉండా. ఇన్నేళ్లు కష్టపడి ఈ ఆస్తి ఎట్టా వదులుకుంటాను? మీరు అమ్మాయిని తీసుకుని వస్తారని నేను అస్సలు ఊహించలేదండి. అసలు ఆ అమ్మాయి ఎలా దొరికింది? ఇప్పుడు ఉన్నట్టుండి తనని ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఆ రాయుడు మీరు కలిసి వెళ్లారు కదా, అతను మాత్రమే మిమ్మల్ని వదిలేసి ఇంటికి ఎందుకు వచ్చాడు? నా మీద అటాక్ చేయించింది రాయుడే అని నీకు చెప్పాను కదా. వాడిని పట్టుకుంటే అసలు మనిషి బయటకు వస్తాడని నాతో పాటు రాయుడిని తీసుకొని వెళ్ళాను. వాడితో నిజం చెప్పించడానికి కత్తితో బెదిరించాను. వాడు నా నుంచి తప్పించుకొని పారిపోయి వెళ్ళాడు. రాయుడు సరాసరి లక్ష్మి గారి దగ్గరికి వస్తాడని, నేనే చంపబోయానని చెప్తాడని నాకు ముందే తెలుసు. లక్ష్మి గారి దృష్టిలో నన్ను బ్యాడ్ చేయాలన్నదే వాడి ప్లాన్. అది తెలిసి వాడి నోరు మోయించాలనే రాయుడు కూతురుని తీసుకొచ్చాను. తనని చూశాకే వాడి నోరు మూతపడింది. అయినా అసలు మీకు రాయుడు కూతురు ఎక్కడుందో ఎలా ఉంటుందో ఎలా తెలుసు? మన చుట్టూనే దొంగలున్నారని తెలిసిన తర్వాత కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలిగా చంద్రిక. అందుకే ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటా అని ఎంక్వైరీ చేశాను. రాయుడు హిస్టరీ లాగితే తన కూతురు గురించి తెలిసింది. చివరికి రాయుడు కూడా ఇంటికి అన్యాయం చేస్తున్నాడు చూడు. ఇంతమంది మధ్యన ఉండలేకనే కౌశిక్ ఇక్కడి నుంచి పారిపోయాడు చంద్రిక. నాకెందుకో రాయుడు అలాంటి మనిషి అంటే నమ్మబుద్ధి కావడం లేదండి. అతనెవరో రాంగ్ ట్రాక్ పట్టించుంటారు అనిపిస్తోంది. భార్యాబిడ్డల్ని పట్టించుకోకుండా ఈ ఇంటి కోసం బ్రతికిన మనిషి, చివరికి కౌశిక్ కోసం చేయి పోగొట్టుకున్న మనిషి ఎందుకలా మారిపోతాడు? నాకు తెలిసి అతన్నెవరో రెచ్చగొట్టి మీకు వ్యతిరేకంగా మార్చి ఉంటారు. లక్ష్మి గారి దగ్గర మిమ్మల్ని బ్యాట్ చేయాలి అనేంత ఆలోచన అతనికి రాదండి.
అతనికి మూర్ఖత్వమే తప్ప రాజకీయం తెలీదు. అతని వెనకాల ఎవరో ఉండి సైకిల్ చేస్తున్నారనిపిస్తోంది. అది తెలుసుకుందామనే ట్రై చేశాను, కానీ మిస్ అయింది. కూతురు మొహం చూశాడు కాబట్టి లక్ష్మి గారి ముందు ఏం మాట్లాడలేదు. కానీ తర్వాతైనా మాట్లాడనే నమ్మకం లేదు. ఈలోగానే ఏదో ఒకటి చేయాలి. అసలు హంతకుడు ఎవరో కనిపెట్టాలి. అందుకని నీకు సంబంధం లేని వాటిల్లో తలదూర్చి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటావు భరత్. అసలు నీకెందుకు ఈ గొడవలన్నీ? ప్రాణాలకి ప్రమాదం అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇవన్నీ కల్పించుకుంటున్నావు భరత్? నా సంగతి సరే, నువ్వెందుకు మా విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు? భరత్, ఇక్కడున్న వాళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేశాను. వీళ్ళ పగల గురించి నీకు తెలీదు. ఎంతకైనా తెగించే మనుషులు. అనవసరంగా చంద్రిక మాటలు విని నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ప్లీజ్ నా మాట విను. నీ మాటలు వింటే అంతా ఓకే అయిపోతుందా? భరత్ గారు ఎందుకోసం ఫైట్ చేస్తున్నారో నీకు తెలుసా? నీలాగా మేము క్యారెక్టర్ లేని మనుషులు అనుకుంటున్నావా? నీలాగా సిగ్గు శరం లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వచ్చి డ్రామాలు ఆడడం లేదు. ఏంటి? నాకు సిగ్గు శరం లేదా? హ, నాకు క్యారెక్టర్ లేదా? మరి నీకుందా? నేను నా లవ్వర్ కోసం డ్రామా ఆడుతున్నాను. మరి నువ్వు ఎవరి కోసం ఈ ఇంటి కోడలిగా డ్రామా ఆడుతున్నావు? హే, అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు రుద్రాణి. ముందు ఇక్కడి ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ఆ తర్వాత నీ సంగతి కూడా తెలుస్తాను. అది గుర్తుపెట్టుకో. భరత్, నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదు. నీ కోసం చావుకు కూడా తెగించిన దాన్ని. నన్ను తిట్టినా కొట్టినా చంపినా ఐ డోంట్ కేర్ భరత్. బట్ నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఆ రాయుణ్ణి బెదిరించింది నువ్వేనని లక్ష్మి గారికి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ నా మాట విను. ఇక్కడ విషయాలేవి పట్టించుకోవద్దు. Shut up and get lost. భరత్ ప్లీజ్. ఏ, నీకే చెప్పేది. యాండి, తనకి ఎంత చెప్పినా వేస్ట్, ఏమీ అర్థం కాదు. మీరు రండి వెళ్దాం. భరత్, భరత్ నా మాట విను భరత్. చంద్రిక మాట వింటే నువ్వు ప్రమాదంలో పడతావు. భరత్ని ఏదో రకంగా ఈ గొడవల నుంచి డైవర్ట్ చేయాలి. నాన్నా, తిను నాన్నా. మళ్ళీ నీ చేత్తో నాకు అన్నం వండి పెడతావని నేను మళ్ళీ తింటానని అనుకోలేదమ్మా. ఊరుకో నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, తిను నాన్నా. చాలా సంతోషం తల్లి. ఇంకెప్పుడు ఈ ఐరిడిసి పోబాకమ్మా, నా కాడనే ఉండు. నీకు మంచి కుర్రాడి చూసి పెళ్లి చేస్తాను. నా మాట వింటావా సత్యవతి? నువ్వు బాగుంటే నేనెందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నాన్నా? కత్తి పట్టి ఏం సాధిస్తావు? ఇదిగో చెయ్యి పోగొట్టుకున్నావు, అమ్మ పోయింది. నేను నీ మీద కోపంతో వెళ్ళిపోయాను. ఒక్కడివే మిగిలిపోయావు కదా నాన్న. అయినా ఇంకా ఆ వీరభద్రం గారి కోసం, ఆ ఇంటి కోసం కత్తులు పట్టుకుని తిరుగుతా ఉండవు. ఏంటి నాన్న ఇది? నేనిప్పుడు కాదమ్మా, లచ్చమ్మ గారు నాయన ఉన్నప్పటి నుంచే నేను ఆడనే ఉన్నాను. ఇప్పుడు రమ్మంటే ఎట్టా వచ్చేది? అంటే నీకు వాళ్ళే ముఖ్యమైపోయారు కదా. సరే నాన్న, నువ్వు ఆడనే ఉండు, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అట్టా అనకు తల్లి. కౌశిక్ బాబుని చంపేసినారమ్మా. చంపేసింది పగోళ్ళు అనుకున్నాను, కానీ ఆ ఇంట్లో ఉన్నోళ్ళే అని తెలిసింది.
ఓ లెక్క సరిచేసి అన్నీ మానేస్తానమ్మా. నా మాట నమ్మమ్మా, నమ్ము. నువ్వు ఎంత చెప్పినా మారవు నాన్న. నీ సంగతి నాకు తెలుసు. పోయ్యా. అమ్మి ఫోన్ వస్తుంది, తీ తల్లి. చూపి. పెద్దయ్య గారు, నేను తర్వాత తింటాను. ఓ ముందు మాట్లాడాలా? నాన్న నాన్న తిను నాన్న. ఒక్క నిమిషం తల్లి, పెద్దయ్య గారు చేస్తున్నారు కదా, ఎంత ముఖ్యమైన పనో ఏమో. అయ్యో అయ్యా చెప్పండి అయ్యా. రాయుడు యాడుండవురా? ఇంటికాడనే ఉన్నానయ్యా. ఏందిరా అయితే నిన్ను నమ్ముకుంటే ఇట్టా చేసినవేంద్రా? ఆ భరత్ గాడు ఎట్టంటాడో నీకే బాగా తెలిసినది కదరా. వాడు నిన్ను సంపబోయిన విషయం లచ్చమ్మకి చెప్తే వాడేనని లచ్చమ్మ నమ్మేది. వాడిని ఇంట్లోంచి బయటికి పంపించేది కదరా. ఎందుకు చెప్పకుండా పోయిండావు? చాలా కాలం తర్వాత నా కూతుర్ని తీసుకుని వచ్చినాడు. ఆ ఎమ్మిని చూడగానే నాకు మాట రాలేదయ్యా. సరే, ఇప్పుడొచ్చి చెప్పు. నువ్వు చెప్పినావంటే లచ్చమ్మ నమ్ముతాదిరా. ఆ భరత్ గాడు ఈడ అందరినీ మోసం చేస్తా ఉన్నాడు. కౌశిక్ని, పగోడ్ని, లాయన్ని చంపిండు. రేపు నన్ను లచ్చమ్మని కూడా. అయ్యా అంత మాట అనకండి అయ్యా. రాయుడు, నీ భయం నాకు అర్థమైతా ఉండదు. వాడు నీ కూతుర్ని ఏమైనా చేస్తాడేమోననే కదా నీ భయం అంతా. అవునయ్యా. రేయ్, ఏం కాదురా. నీ కూతురికి ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఆ ఎమ్మికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు రావాలరా. ఈడకొచ్చి భరత్ గాడి గురించి నువ్వు నోరు విప్పి చెప్తేనే అన్ని సమస్యలు పోతాయి. ఆ భరత్ గాడిని బయటికి పంపించి వాడి అంతు చూస్తే గాని కౌశికాత్మ శాంతించదురా. రేయ్, ఆడు నీ చేతిలో పెరిగినట్రా. ఆడికి నువ్వే న్యాయం చెయ్యాలా. అట్టగేనయ్యా, ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, నేను పెద్దయ్య కాడికి పోయి వస్తా. చాలా ముఖ్యమైన పని ఉండాది. నాన్న తినెళ్ళు నాన్న. లేదమ్మా, నా కడుపు నిండిపోయినది. అట్ట పోయి ఇటు వచ్చేస్తా. ఆ? నాన్న నాన్న. భరత్ భరత్ ఒక్క నిమిషం. ఏంటి? ప్లీజ్ భరత్, ఒక్కసారి కళ్ళు మూసుకో ప్లీజ్. ఇలాంటి ఓవర్ యాక్షన్స్ నా దగ్గర చేయకో. భరత్ 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 ఆగు భరత్ ప్లీజ్. చూసావా నా చేతులు ఎంత బాగా పండాయో? గోరింటాకు ఎర్రగా పండితే చాలా మంచి భర్త దొరుకుతాడని నీరజ చెప్పింది. అందుకే నువ్వు దొరికావు. ఇలాంటి డైలాగులు నీ క్యారెక్టర్కి సెట్ అవ్వవు. నువ్వు చూపించాల్సింది గోరింటాకు పెట్టిన చేతులు కాదు, రక్తంతో తడిసిన చేతులు చూపించి, ఇదిగో రక్తం ఎంత ఎర్రగా ఉందో చూసావా, ఇలా చేతులకి రక్తం అయితే ఎంత ఆనందంగా ఉందో అని చెప్పాలి. అది నీ క్యారెక్టర్. ఇంకోసారి ఇలాంటి అరువు తెచ్చుకున్న డైలాగులు చెప్పకు, మొహం పగలగొడతాను. నువ్వు నీ ఓవర్ యాక్షన్. పోతలకే. లచ్చమ్మా, లచ్చమ్మా! ఏందయ్యా, ఏమై ఉండాది? రా లచ్చమ్మా, నీకు తెలియాల్సినవి చాలా ఉండాయి. ఎంతకాలం మన రాయుడిని ఎట్టా చూసినామో, మన ఇంటి మనిషిలాగే చూసినాము. అట్టాంటిది వాడి మీద ఓ మనిషి కత్తిపెట్టి సంపాలని చూసినాడు. అది ఈ ఇంటి మనిషే లచ్చమ్మా. అట్టా చూచావేంద్రా, చెప్పో. ఆ రోజు నీ మీద కత్తెత్తి నిన్ను సంపాలని చూసిందెవరో లచ్చమ్మకి చెప్పో. చెప్పు రాయుడు, ఎవరు నీ మీద కత్తెత్తింది?
అది ఈ ఇంటి మనిషి నిన్ను చంపాలని చూసినాడు అంటే ఇది చిన్న విషయం కాదు. చెప్పు, ఇది ఎవరి పని? ఏందిరా అట్టా భయపడతా ఉండావు? లచ్చమ్మ చెప్తా ఉండాది కదా, నీకేం భయం లేదు. నిజం చెప్పు, నీ పీక మీద కత్తి పెట్టి నిన్ను చంపాలని చూసింది ఎవరు? అది ఎవరంటే నేనే 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 ఏంది? నువ్వా? నువ్వు రాయుడి మీద కత్తి దూసినావా? రాయుడంటే ఎవరో తెలుసునా? వాడి ఇంటికి నమ్మిన బంటో. వాడు మా మనిషి. వాడి పీక మీద కత్తి పెట్టుండావంటే నా మీద కత్తి ఎత్తినట్టేరా. ఏమండి, ఆగండి. ఆయన ఏదో పొరపాటును మాట్లాడుతున్నారు. భరత్ గారు అలా చేయరు. ప్లీజ్ నా మాట నమ్మండి. ఏందమ్మా నువ్వు? రాయుడి మీద కత్తి దూసింది నేనేనని నీ పెనిమిడి తన నోటితో తనే చెప్తా ఉంటే కాదని ఎట్టా అంటా ఉండావు? గమనుండో, ఏం జరగాలో నా కొడుకు చూసుకుంటాడు. చూసినావా లచ్చమ్మా? మన ఇంట్లో మనతో పాటే ఉంటో మన మనిషినే సంపాలని చూసినాడంటే ఈ అబ్బిని ఏం చెయ్యాలా? ఆ రోజు రాయుడే తోడు కావాలని ఎందుకు తీసుకుపోయినాడో ఇప్పుడు అర్థమైనదా? ఈడు మనకు అయినోడు కాదు లచ్చమ్మా, పగోడు. ఈయనేం చెయ్యాలా? నువ్వే చెప్పు లచ్చమ్మా. రగిలే క్రోధము నడిచే యుద్ధము జననం భస్మం నుండేలే. అరే అవరా సిద్ధము మరణం తథ్యము అతడే మృత్యువులే. మనోడి మీదనే కత్తి దూసినాడు అంటే నాకు చాలా అనుమానాలు వచ్చాండాయి. ఇంకా ఇట్టంటోణ్ణి మనం చూస్తా ఊరుకోకూడదు. ఇక్కడే నరికేయాలి లచ్చమ్మా. మీ దగ్గర మనుషులంటే ఏదైనా చేస్తారా? ఉండండి, ఇప్పుడే పోలీస్ ప్రొటెక్షన్కి కాల్ చేస్తాను. ఈడ ఏం జరిగినా ఈ ఇంటికి పోలీసులు వచ్చిందే లేదు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.